చాలా మంది సెలబ్రిటీస్ ని దగ్గర నుంచి చూసుంటారు. సో ఐస్ క్రీమ్స్ అంటే కూడా చాలా ఇష్టం. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఓకే. వాళ్ళ నేమ్ చెప్పగానే వాళ్ళకి ఏ ఫ్లేవర్ డెడికేట్ చేస్తారు అండ్ వై? ఓకే. ఓకే. ఫస్ట్ పవర్ స్టార్. అమ్మో, ఇంత పెద్ద సెలబ్రిటీ పేరు. పవర్ స్టార్ అంటే ఆయన చాలా స్వీట్ అండ్ నా ఫేవరెట్ కూడా కాబట్టి ఐల్ గో ఫర్ చాక్లెట్. ఓ ఓకే. జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ని నేను చిన్నప్పటి నుంచి ఆయన అన్న అని ఫీల్ అవుతూ ఉంటాను. ఓహో. సో వెనిలా ఏంటంటే అది మనం చాక్లెట్తో మిక్స్ చేసుకోవచ్చు కాబట్టి రెండు కాంబినేషన్ కూడా చాలా బాగుంటది కాబట్టి అండ్ వీళ్ళిద్దరూ కలిసినా కూడా చాలా బాగుంటది. భలే ఎక్స్ప్లెయిన్ చేశారు అసలు. రామ్ చరణ్ రసాలు. ఓకే. విజయ్ దేవరకొండ. ఓ మిల్కీ మ్యాంగో. మహేష్ బాబు యాక్చువల్లీ టెండర్ కోకోనట్. ఇప్పుడు ఇంకా క్లోజ్ అసోసియేట్స్ నేమ్స్ చెప్తాను. వాళ్ళకి ఏ ఫ్లేవర్ అండ్ వై? డన్. మళ్ళీ ఫ్లేవర్స్ యూజ్ చేయొచ్చు కదా? యూజ్ చేయొచ్చు. సుడిగాలి సుధీర్. యాక్చువల్లీ హీ ఈజ్ ఆల్సో మై ఫేవరెట్. ఓకే. సో ఆయనకి చాక్లెట్ అంటే మీ ఫేవరెట్ చాక్లెట్ కాబట్టి? నా ఫేవరెట్ చాక్లెట్ కాబట్టి, నాకు ఆయన ఇష్టం కాబట్టి సో చాక్లెట్. ఓకే. సో విష్ణుప్రియ. గ్రామన్ కుల్ఫీ. ఓహో. ఓకే. ఎందుకు కుల్ఫీ ఏంటి అని అంటే మనం యూజువల్లీ ఎక్కడికి వెళ్ళినా కూడా కుల్ఫీ అనేది అన్ని చోట్ల దొరుకుతుంది. సో నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఆమె ఉంటది కాబట్టి. ఓకే. శ్రీముఖి. వెనిలా బ్రౌనీ విత్ వెనిలా నా మోస్ట్ ఫేవరెట్. సో శ్రీముఖి నాకు చాలా ఫేవరెట్ కాబట్టి ఐ వాంట్ టు మిక్స్ వెనిలా అండ్ చాక్లెట్. ఓకే. అనసూయ. రసాలు. ఓహో. ఓకే. అండ్ ఫైనల్ గా 2 లెజెండరీ నేమ్స్ చెప్తాను. ఓకే. 2 లెజెండరీస్. మెగాస్టార్ చిరంజీవి గారికి నా చేతులతో ఇప్పుడే కొత్త ఫ్లేవర్ ఒకటి మన ఆర్గానిక్ ఐస్ క్రీమ్ లో స్టార్ట్ అయింది కాబట్టి అండ్ చిరంజీవి గారి మూవీస్ అన్ని ఒక్కొక్క మూవీ ఒక్కొక్క డిఫరెంట్ ఫ్లేవర్ లో ఉంటది. ఒక్కొక్క మూవీ ఒక్కొక్క మ్యాజిక్ లాగా ఉంటది కాబట్టి ఈ ఐస్ క్రీమ్ డెడికేట్ చేస్తాను. చట్పట్ జామున్ మ్యాజిక్. ఓకే. ఫైనల్ గా నందమూరి బాలయ్య గారికి డెత్ బై చాక్లెట్ మోస్ట్ ఫేవరెట్ అండ్ జై బాలయ్య అంతే. మోస్ట్ ఫేవరెట్ ఐస్ క్రీమా బాలయ్య? రెండు. ఓహో. ఓకే. ఇళయరాజా గారి మ్యూజిక్ వింటూ ఆర్గానిక్ క్రీమరీ ఐస్ క్రీమ్ తినాలి అంటే ఏ ఫ్లేవర్ తింటారు? ఏ ఫ్లేవర్ ఐ టోల్డ్ యు నో ఐ లవ్ చాక్లెట్. ఇంకా ఏ మ్యూజిక్ విన్నా ఎవరితో తింటారు అన్నట్టు. ఏ మ్యూజిక్ అయినా ఏ సీజన్ అయినా అదే ఫేవరెటా? నాకు చాక్లెట్ చాలా ఇష్టం. దాంట్లో చాక్లెట్స్ తిన్ను నేను, ఐస్ క్రీమ్ లో చాక్లెట్ ఇష్టం. సో దేవిశ్రీ ప్రసాద్ అనుకోండి, ఆయన సాంగ్స్ వింటుంటే ఊపు వస్తుంది కాబట్టి చిట్పట్ మ్యాజిక్. తమన్ అయితే సార్ వస్తారా? టెండర్ కోకోనట్. సో ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్బర్గ్ పేరు వినగానే, ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్ గురించి వినగానే ఏమనిపించింది అంటే నాకు నిజంగా మంచిగా అనిపించింది. ఎందుకనంటే నా ఫ్రెండ్స్ లోనే నేను ఎంత మందిని చూస్తానంటే వాళ్ళు స్వీట్ టూత్ ఉన్న వాళ్ళందరూ నా ఫ్రెండ్సే ఉంటారు. సో వాళ్ళు తిన్న ప్రతిసారి వాళ్ళు ఫీల్ అవుతారు, అరే ఎంత షుగర్ రా, అరే ఇలా చేశారు రా, వాళ్ళు ఎలా చేశారో ఏమో, తిన్న ప్రతిసారి ఫీల్ అవుతారు కదా. బట్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్ వాళ్ళకి అలాంటి ఫీల్ అయ్యే వాళ్ళందరికీ ఏంటంటే చాలా ఆర్గానిక్ ఐటమ్స్ అన్ని ఉన్నాయి కాబట్టి వాళ్ళు తిన్నా కూడా సాటిస్ఫాక్షన్ తో ఉంటారు, తిన్న తర్వాత కూడా హ్యాపీ ఫీల్ తో ఉంటారు. సో అందుకు ఆర్గానిక్ ఐస్ క్రీమ్ పేరు విన్నాను అని చెప్పాను కదా. ఇక్కడికి రాకముందే నేను ఆర్గానిక్ ఐస్ క్రీమ్ బుక్ చేసుకొని తిన్నాను స్విగ్గీలో. అండ్ నా షూటింగ్ సెట్ లో కూడా నేను ఆల్మోస్ట్ 2-3 మెంబర్స్ చెప్పడం విన్నాను, ఆర్గానిక్ ఐస్ క్రీమ్ దాంట్లో బుక్ చేయి, నాకు ఇష్టము అని. ఓకే. అయితే చట్పట్ జామున్ మ్యాజిక్ లాంచ్ చేయాలి అన్నప్పుడు ఏమనిపించింది? వచ్చి టేస్ట్ చేశాక ఏమనిపించింది? లాంచ్ చేయాలి అని చెప్పినప్పుడు ఎందుకు ఇది అని అనుకున్నా. ఎందుకంటే బికాస్ ఐ లైక్ చాక్లెట్స్ అండ్ ఆల్ దట్. నో వై దిస్ ఫ్లేవర్, చాక్లెట్ అయితే బాగుండు ఇది ఎందుకు అని. ఓకే, అలా అనుకున్నా. బట్ టేస్ట్ చేసిన తర్వాత ఓహో ఇది కూడా బాగుంది, అన్ని ట్రై చేయాలి లైఫ్ లో అని అనుకున్నా. ఓహో. ఓకే. సో మీ పర్సనాలిటీని ఫ్లేవర్ తో కంపేర్ చేసి చెప్పాలంటే ఏం చెప్తారు? ఫ్లేవర్ తో అంటే నాతో పెట్టుకున్న వాళ్ళు ఆల్మోస్ట్ డెత్ దగ్గరలో ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు కాబట్టి డెత్ బై చాక్లెట్. ఓకే. స్వీట్నెస్ తో చంపేస్తా నాకు నచ్చితే కాబట్టి అలా. ఓకే. సో మీ ఐస్ క్రీమ్ క్రేవింగ్ టైం ఏంటి? మిడ్ నైట్ ఒక డిన్నర్ చేసిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత చిన్న టీవీ చూసుకుంటూ
ఇప్పుడు ఐస్ క్రీమ్ ఉంటే బాగుంటుంది అని ఎవ్రీ డే తినకపోయినా కూడా మా ఫ్రిడ్జ్ లో ఎప్పుడు ఐస్ క్రీమ్ పక్కా ఉంటుంది. ఓహో, అవునా, అంత Yeah. ఇష్టమా? అంటే ఉంచుతా ఒక 2-3 డేస్కి ఒకసారి అయినా కూడా టీవీ చూసుకుంటూ నైట్ తింటూ ఉంటా ఐస్ క్రీమ్. వర్షాకాలంలో బజ్జీలు ఎవడైనా తింటాడు, సమ్మర్ లో బజ్జీ తిన్న వాళ్ళకి ఒక రేంజ్ ఉంటుందని మాట్లాడుకుంటూ ఉంటారు. అలా ఐస్ క్రీమ్ ఏ సీజన్ లో ఎక్కువ ప్రిఫర్ చేస్తారు? నేనైతే ఎనీ సీజన్, ఎవ్రీ సీజన్ లో నేను ఐస్ క్రీమ్ తింటాను. ఓకే, సో చిన్నప్పుడు పీ అని పుల్ ఐస్ దగ్గర నుంచి ఇప్పుడు ఇలా ఆర్గానిక్ ఐస్ క్రీమ్ వరకు అన్ని ఐస్ క్రీమ్ తింటాను. ఐస్ క్రీమ్ మీద అంత ఇష్టం ఉంది. ఫైనల్ గా చట్పట్ మ్యాజిక్ గురించి ఏం చెప్తారు ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి? సో నేను ఈరోజు రెడీ చేసిన చట్పట్ కాలా జామున్ మ్యాజిక్ ఇస్ రియలీ గుడ్. అండ్ దీనిపైన ఆ చట్పట్ కూడా మనకి నిజం కొంతమందికి అన్ని నాలాగా వింత వెరైటీ ఉన్న వాళ్ళకి అన్ని వెరైటీగా ట్రై చేయాలని ఉంటుంది కదా, వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ చాయిస్. అండ్ అంతేకాకుండా వీళ్ళ దగ్గర టాపింగ్స్ కూడా ఉన్నాయి కదా, మనకి నచ్చినవన్నీ వేసుకున్నాను కాబట్టి నాకు బాగున్నాయి. అండ్ కాలా జామున్ కొంతమందికి నచ్చదు, బట్ నాకైతే చాలా ఇష్టం. అండ్ హెల్త్ కూడా చాలా మంచిది. కాలా జామున్ విత్ ఐస్ క్రీమ్, పైన మసాలా, మళ్ళీ టాపింగ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా చాలా బాగుంది. దీని గురించి మీకు ఇప్పుడు అందరికీ తెలుసు కాబట్టి పక్కా ఆర్గానిక్ ఐస్ క్రీమ్కి వచ్చినప్పుడు పక్కా ట్రై చేయాల్సింది ఇది.